ఇప్పుడు కశ్యప మహర్షి చరిత్ర కోసం తెలుసుకుందాము. ఈ మహర్షులు ఎవ్వరూ వాళ్ళ కోసం బతకలేదు. ఇతరులకి మంచి చేయటం కోసం తపస్సు చేసుకోవటం, ఆ తపస్సు వల్ల వచ్చిన ఆ తపోధనాన్ని అంటే శక్తిని వేరే వాళ్ళకి ఉపయోగించటం. పాపం వీళ్ళకి స్వార్థం అంటే ఏమిటో కూడా తెలియదు. సరే, దేవహూతి కర్దమ ప్రజాపతికి విష్ణుమూర్తి కపిల మహర్షి రూపంలో పుట్టినప్పుడు బ్రహ్మదేవుడితో మరీచి మహర్షి కూడా వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు బ్రహ్మ మరీచిని కర్దమ ప్రజాపతి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు కర్దముడు మరీచికి తన కూతురు కళని ఇచ్చి పెళ్లి చేశారు. మరీచి కళలకి పుట్టిన అతనే మన కశ్యప మహర్షి అన్నమాట. కశ్యపుడు కొంచెం పెద్దవాడు అయ్యే వరకు ఉండి అతనికి ఉపనయనం చేసి జాగ్రత్తగా చూసుకోమని భార్యకి చెప్పి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారు మరీచి మహర్షి. కశ్యపుడు పెద్దవాడయ్యారు. దక్ష ప్రజాపతికి 13 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మనకు ఈ పేర్లు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు కదా. వారి పేర్లు అదితి, దితి, తనువు, కాల, అవాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రధ, క్రూర, వినత, కద్రువ. వీళ్ళని దక్ష ప్రజాపతి కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కశ్యపుడు వాళ్ళ వల్ల పిల్లల్ని పొంది వంశాన్ని వృద్ధి చేశారు. కద్రువ, వినత కశ్యప మహర్షిని 1000 సంవత్సరాలు పూజ చేశారు. కశ్యపుడు వాళ్ళని ఏం కావాలో అడగమన్నారు. కద్రువ 1000 మంది పిల్లలు కావాలని అడిగింది. వినుత మాత్రం ఆ 1000 మంది కంటే బలం ఉన్న 2 మగపిల్లలు కావాలి అని కోరుకున్నది. అప్పుడు కశ్యపుడు పుత్రకామేష్టి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఋషులందరినీ పిలిచి యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు వాళ్ళందరినీ చూసి నవ్వాడు. మునులకి కోపం వచ్చి ఇంద్రుడి కంటే 100 రెట్లు బలం ఉన్నవాడు కశ్యపుడికి పుట్టి 2వ ఇంద్రుడు అవుతాడని చెప్పి మహామంత్రాలను చదవటం మొదలుపెట్టేశారు. ఇంద్రుడికి భయం వేసి కశ్యపుడిని క్షమించమని వేడుకున్నారు. కశ్యపుడు మంత్రాలు చదవటం మొదలైపోయింది కాబట్టి ఇంద్రుడి కంటే బలం ఉన్నవాడు పక్షిజాతిలో పుట్టాలని మంత్రాలను మార్చేశారు. మునులకి కూడా నచ్చచెప్పారు. అందరూ సరే అన్నారు. కద్రువ, వినత గర్భవతులు అయ్యారు. కొంతకాలం తర్వాత కద్రువ, వినతలకి గ్రుడ్డు రూపంలో పిల్లలు పుట్టారు. వాటిని కుండల్లో పెట్టి రక్షించారు. 100 సంవత్సరాల తర్వాత కద్రువకి సంబంధించిన గ్రుడ్లు చిట్లిపోయి శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన నాగజాతిలో గొప్పవాళ్ళైన వాళ్ళందరూ పుట్టారు. వినత తన గ్రుడ్లు ఇంకా పగలలేదని ఒక గుడ్డు తీసి పగలకొట్టేసింది. దాంట్లో నుంచి అసురుడు బయటికి వచ్చాడు. గ్రుడ్డుని ముందే పగలకొట్టడం వల్ల వికలాంగుడిగా పుట్టాడు. తను వికలాంగుడనని అయినందుకు తల్లిని 2వ గ్రుడ్డైనా కాపాడుకోమని చెప్పి సూర్యుడికి సారథిగా వెళ్ళిపోయాడు అతను. చాలా కాలం తర్వాత కానీ 2వ గుడ్డు పగలలేదు. అది పగిలి గరుత్మంతుడు అనే పక్షి పుట్టింది. ఈ గరుత్మంతుడు పుట్టగానే తన తల్లి దాసిగా ఉంటోందని తెలిసి ఆవిడిని విముక్తురాల్ని చెయ్యాలని అమృతం తీసుకురావటానికి బయలుదేరాడు. తల్లి చెప్పినట్లు ఆకలికి సముద్రంలో ఉన్న జంతువుల్ని తిన్నాడు. ఇంకా ఆకలి తీరక తండ్రి అయిన కశ్యపుడిని తినటానికి ఏమైనా చూపించమన్నాడు. కశ్యపుడు గరుత్మంతుణ్ణి ఆశీర్వదించి, నాయనా, విభావసుడు, సుప్రతీకుడు అనే 2 బ్రాహ్మణులు తాబేలు, ఏనుగు రూపంలో కొట్టుకుంటున్నారు.
వాళ్ళని తిను అని చెప్పారు. గరుత్మంతుడు తండ్రి చెప్పినట్టు వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. ఆ చెట్టు పేరు రౌహిణి. గరుత్మంతుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్న మునులకి దెబ్బలు తగలకండగా ముక్కుతో పట్టుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేశాడు. కశ్యపుడు అది చూసి ఆ మునులకి ఇంకో చోటికి వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పారు. కశ్యపుడు ఆ చెట్టు కొమ్మని నిష్పూరష అనే నగరంలో పడేయమన్నాడు. ఆ తర్వాత గరుత్మంతుడు తాబేలు ఏనుగులను తినేసి అమృతం తీసుకువచ్చి తల్లిని దాసీతనం నుంచి విముక్తురాలను కూడా చేశారు. ఇదిలా ఉండగా పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి అంతా తిరిగి రాజులందరినీ చంపిన పాపం పోవాలని అశ్వమేధ యాగం చేస్తున్నారు. యాగం పూర్తయ్యాక భూమి అంతటిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేశారు. కశ్యపుడు దానం తీసుకొని తెలుసుకొని పరశురాముడిని దక్షిణం వైపు ఉన్న పారదేశానికి వెళ్ళిపోమ్మని భూమిని రాజులకిచ్చేసి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప మహర్షి నైమిసారణ్యంలో ఉన్న మునుల్ని చూడటానికి వెళ్ళారు. అక్కడ ఋషులు కశ్యప మహర్షిని గౌరవంగా తీసుకెళ్లి పూజ చేశారు. కశ్యపుడు వాళ్ళని అందరినీ బాగున్నారా అని అడిగారు. మునులు, స్వామి, మాకు స్నానానికి కూడా నది లేదు. లోకాన్ని రక్షించేందుకు గంగా జలాన్ని భూమి మీదకి వచ్చేలా చెయ్యగల సమర్థులు మీరే అని వేడుకున్నారు. కశ్యపుడు వాళ్ళ కోరిక తీర్చడం కోసం పరమశివుని గురించి కఠోరమైన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై కశ్యపుడిని ఏం కావాలి అని అడిగారు. గంగానదిని భూలోకంలో ప్రవహించేలాగా చెయ్యమని అడిగారు కశ్యపుడు. శివుడు తన జడ నుంచి గంగని ఒక పాయగా విడిచిపెట్టారు. ఆ పాయని తీసుకుని కశ్యపుడు మునులకి భూలోకంలో ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషించి ఆ గంగాజలానికి కాశ్యపి అని పేరు పెట్టుకున్నారు. ఆ పాయకి కృతయుగంలో కృతవతి అని, త్రేతాయుగంలో గిరికర్ణిక అని, ద్వాపర యుగంలో చందన అని, కలియుగంలో సౌబ్రహ్మతి అని పేర్లున్నాయన్నమాట. సౌబ్రహ్మతి నది చాలా పవిత్రమైనది. నది దగ్గర గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేశారు. సరే, కొంతమంది పేర్లు తెలుసుకుందామా? వారి పేర్లు క్రేత, రైభ్య, భృగు, అంగిరస, దత్తాత్రేయ, విశ్వామిత్ర, భరద్వాజ మొదలైన వారన్నమాట. ఈ నదిలో వ్రాధ, రుద్రమహాలయ, మందాకిని లాంటి కొన్ని నదులు కలుస్తున్నాయి. ఈ నది వల్ల ఎన్నో పుణ్యతీర్థాలు ఏర్పడ్డాయి. కశ్యప మహర్షి తపస్సు చేసిన ప్రదేశాన్ని ఏమంటారో తెలుసా? కాశ్యప తీర్థం అంటారు. అక్కడ కశ్యప మహర్షి పూజించిన ఈశ్వరుడి పేరు కుశేశ్వరుడు. ఆయన కట్టించిన నగరానికి కాశ్యప అని పేరు. కాశీ నగరానికి ఎంత గొప్పతనం ఉందో ఆ నగరానికి కూడా అంతే గొప్పతనం ఉంటుంది. కొంతకాలం తర్వాత భూమి మీద ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగి భూమి పాతాళానికి వెళ్ళిపోవటం మొదలైంది. అప్పుడు కశ్యపుడు తన తొడ మీద భూమిని మోపు చేసి ఎత్తి పట్టుకున్నారట. భూదేవి కశ్యపుడితో, ఉత్తములైన వారు అంటే ధర్మంగా పరిపాలించగల క్షత్రియులు ఉంటే మళ్ళీ నేను సురక్షితంగా ఉంటాను అన్నారట. అసలు భూమి మీద క్షత్రియులందరినీ పరశురాముడు చంపేశారు కదా అని కశ్యపుడు భూదేవితో అన్నారు. హైహయులు పౌరవంశంలో వారు, సదాసుని వంశం వారు, వత్సరాజు, శిబి మనవడు, ఇలా కొంతమంది రాజులు ఇంకా బతికి ఉన్నారు.
వాళ్ళని పిలిపించమంది భూదేవి. కశ్యపుడు వాళ్ళందరినీ పిలిచి భూమిని భాగాలుగా చేసి వాళ్ళని ధర్మంగా పరిపాలించమని చెప్పారు. కొన్నాళ్ళకి వాళ్ళ వంశాలు పెరిగి రాజులు పెరిగి భూదేవి కూడా సంతోషించింది. ఒకసారి బలిచక్రవర్తి తపస్సు చేసి బాగా బలం సంపాదించి స్వర్గలోకాన్ని ఆక్రమించేశారట. ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. అదితి తన పిల్లల స్థితి గురించి కశ్యపుడికి తెలియజేసింది. అదితికి నారాయణ మంత్రం ఉపదేశించారు కశ్యపుడు. పయోభక్షణ అనే వ్రతం చేస్తే రాక్షసుల వల్ల దేవతలకి కలిగిన బాధలన్నీ పోతాయి అని వ్రతం ఎలా చేయాలో చెప్పారు. అతిథికి నారాయణుడు ప్రత్యక్షమై నీ భర్తను పూజించు, నీకు కొడుకు పుడతాడు అని చెప్పారు. అదితి కశ్యప మహర్షిని భక్తితో పూజ చేసింది. విష్ణుమూర్తి అంశ కశ్యపుడి ఆత్మలో ప్రవేశించింది. దాన్ని అదితి గర్భంలోకి పంపించాడు కశ్యపుడు. కొంతకాలం గడిచాక అదితికి విష్ణుమూర్తి కొడుకుగా పుట్టారు. విష్ణు కశ్యపుడు అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. శంఖం, చక్రం, గద, ఇన్ని బంగారు నగలు, ఇంత పెద్ద విష్ణుమూర్తి నా కడుపులో ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోయింది అదితి. అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి వామన రూపంలో కశ్యపుడి ఇంట్లో పెరిగాడు. వామనుడు పెరిగాక మహర్షులు అందరూ కలిసి ఉపనయనం చేశారు. సవిత సావిత్రిని ఉపదేశం చేసింది. బృహస్పతి యజ్ఞోపవీతం ఇచ్చాడు. కశ్యపుడు మౌంజిన్ ఇచ్చారు. అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మదేవుడు కమండలం ఇచ్చారు. సరస్వతీదేవి అక్షరమాల ఇచ్చారు. అందరూ ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చి సాక్షాత్తు విష్ణుమూర్తికి ఉపనయనం చేశారు. ఆ తర్వాత వామనుడు తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకుని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల దానం అడిగి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశారట. కద్రువ అనేక సంవత్సరాలు సేవ చేసి కశ్యపుడితో ఉన్నారు. భర్తతో కలిసి ఉన్న కద్రువని చూసి అదితి ఈర్ష్యతో వాళ్ళని మానవ రూపంలో పుట్టమని శపించింది. కశ్యపుడు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రతి జన్మలోనూ తనకే కొడుకుగా పుట్టాలని అడిగాడు. విష్ణుమూర్తి సరే అన్నారు. అదేవిధంగా కశ్యపుడు వసుదేవుడి రూపంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిగాను, దశరథుడి రూపంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడిగాను పుట్టి కశ్యపుడి కోరిక తీర్చారు. పూర్వం సముద్రుడు కశ్యపుడికి ఆవులనిచ్చారు. అవి కూడా చాలా కాలం కశ్యపుడి దగ్గరే ఉన్నాయి. ఒకనాడు సముద్రుడు వచ్చి తన ఆవుల్ని తనకివ్వమని అడిగారు. కశ్యపుడి భార్య ఇవ్వను అని చెప్పారు. ఆ శాపం వల్లనే కశ్యపుడు వసుదేవుడిగా పుట్టి కంసుడి ఆవులకి అధిపతి అయ్యారు. ఇదిలా ఉండగా ఇంద్రుడు దితి కొడుకుల్ని బాధలు పెడుతున్నాడని దితి కశ్యపుడిని తనకి ఇంద్రుడి కంటే బలవంతుడైన కొడుకు కావాలని అడిగింది. కశ్యపుడు అనుగ్రహించాడు. కానీ ఇంద్రుడికి ఈ విషయం తెలిసి దితి కడుపులో ఉన్న బిడ్డ 7 ముక్కలవ్వాలని శపించారు. ఆ ముక్కలు మళ్ళీ 7 ముక్కలవ్వాలని శపించారు. ఇది ఇంద్రుణ్ణి వాళ్ళు నీ మిత్రులుగానే ఉంటారు కానీ శత్రువులు కాదు, వాళ్ళని రక్షించమని ప్రాధేయపడ్డారు. ఇంద్రుడు వాళ్ళని అనుగ్రహించి వెళ్ళిపోయారు. వాళ్ళు 49 మంది మరుద్గణం అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. దితి తన పిల్లల్ని దేవతలు చంపేశారని ఏడ్చింది. కశ్యపుడు దితిని ఓదార్చి పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పదు. నీ పిల్లలు ధర్మం లేని వాళ్ళు కాబట్టి నశించారు. పుణ్యం తగ్గిపోవటమే దుఃఖానికి కారణం.
సర్వము తానే అయిన విష్ణుమూర్తిని ధ్యానించి జీవుడు జీవాత్మ భావాన్ని విడిచిపెట్టి తానే పరమాత్మ, తనలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేదాన్ని తెలుసుకొని ఎప్పుడూ ధర్మకార్యాలే చేస్తూ మోక్షం పొందాలి అని దితికి కశ్యపుడు ఉపదేశం చేశారు. కశ్యప మహర్షి కశ్యప స్మృతి అనే గ్రంథంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య మాత్రమే దేవకార్యాలు, పితృకార్యాలు చేయటానికి పనికి వస్తుందని వివరించారు. కశ్యప గీతలో క్షమాగుణాన్ని గురించి చెప్పారు. వేదాలు, యజ్ఞాలు, సత్యం, విద్య, ధర్మం ఇంతేకాక లోకమంతా కూడా క్షమాగుణంతోనే నిండి ఉంది. తపస్సు, యజ్ఞాలు అలాంటివి చేసి అలా పొందిన పుణ్యం ఎంత ఉంటుందో క్షమాగుణం వల్ల పొందే పుణ్యం కూడా అంతే ఉంటుంది. ఇదండి కశ్యప మహర్షి చరిత్ర. కశ్యప మహర్షి నాగజాతికి, పక్షిజాతికి, రాక్షసులకి, దేవతలకి కూడా తండ్రిగా ఉండి సాక్షాత్తు విష్ణుమూర్తికి తండ్రి అయ్యి ఎంత గొప్పవాడు అయ్యారో చూసారా? పరమశివుడి తల మీద ఉన్న గంగను కూడా భూమి మీదకి తెచ్చి ప్రజలకి ఎంతో మేలు చేశారు కదా. సరే, తరువాత కపిల మహర్షి కోసం తెలుసుకుందాము.